ఎందుకు అడుగుతున్నారు అనేది. జేఎన్యూలో ఒక 10 PhDలు అయినాయి, మీరు కావాలంటే రీసెర్చ్ చేయండి. ఈపీడబ్ల్యూలో ఆర్టికల్స్ వచ్చినాయి. ఎందుకంటే ఇది చట్టబద్ధం, న్యాయబద్ధం, ధర్మబద్ధం. నేను చెప్పేది కాదు. 1994లోనే మందకృష్ణ మాదిగ అనే వ్యక్తి మూమెంట్ స్టార్ట్ చేసినప్పుడు సామాజిక తెలంగాణ అనే నినాదం బయటకు వచ్చింది. మారోజు వీరన్న, మందకృష్ణ మాదిగ ఈ ఇద్దరు వ్యక్తులు లేకపోతే తెలంగాణ ఉద్యమంలో సామాజిక న్యాయం అనే పదానికి అర్థం లేదు. ఒక బొల్లు లలితక్క గాని, ఒక చాకిరేవు గాని, విఠల్ అనేతోడిని ఇంతవరకు దాకా ఏదో మాట్లాడితే జర్నలిజం, నేను అమెరికా పోయినా, నేను ఢిల్లీ పోయినా, నేను ముంబై పోయినా అంటే ఏడేదో పీకుడు కాకుండా ఓటి చపాసిగాడు, పనికిరాని సన్నాసి, ఒక్క మాట కూడా శాంక్టిటీ ఉండదు. పెద్ద విలువలు లేని వెదవేయడం అంటే వీడే. నేను ఏమంటున్నానంటే, ఒక మనిషి నేను వ్యతిరేకంగా తిట్టాలంటే మేము ఇంతవరకు నేను కనీసం 2 నెలల నుంచి మాదిగలతో మాట్లాడుతున్నా. జాతిని ఒక మాదిగ జాతిని ఒక మాట అన్నట్టు నిరూపిస్తే నేను బోడగుండు కొట్టుకుంటా. ఈ విధవ వచ్చి డైరెక్ట్ జాతినే మాట్లాడేస్తున్నాడు. అభమ శుభం తెలియకుండా కన్ను మీద అభమ శుభం తెలియని ఒక జాతి ఇలా ఇలాంటి తెగబలిసిన మూర్ఖుల చేతిలో మాటలు పడాల్సి వస్తా ఉన్నది. మాట్లాడి మళ్ళీ ఎవడేం చేస్తాడో చూస్తా, ఎవరికి భయపడేలేదు. ఇట్లా మీదంగా కలరింగులు, బిల్డప్లు, అంత పీకుడు గడవా విఠల్నో. రేవంత్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారానికి మనోన్ని ఓనియకుంటే చెమటలు పట్టి కారిపోతున్నాయి. గేట్ కాడ ఓనికే, లోపలికి ఓనికే మస కొడుతున్నాడు. ఈయన పెద్ద మునగాడై మాట్లాడతాడు. జాతిని మాట్లాడే ఏ గాడిది కొడుకునైనా చెప్తా ఉన్నా, నేను తప్పు చేస్తే నన్ను తిట్టు. మేము మందకృష్ణ తప్పు చేస్తే వ్యక్తిని తిడతాం. ఇవాళ ఈ సమాజం అన్ని మాదిగ జాతి తరతరాలుగా వాళ్ళ కండలను కరిగేసి, బండలను పొలగొట్టి, వాళ్ళ నెత్తురు, వాళ్ళ చెమట చుక్కలనే ఈ దేశాన్ని నిర్మాణం చేసింది మాదిగ జాతి. దాంతోపాటు మాల జాతి దగ్గర మేము కొట్లాడతాం, బరాబరు మందకృష్ణతో కొట్లాడతాం. నీ తప్పని తిడతాం, నిలదీస్తాం. మీరెవడ్రా మధ్యలో సోంబేరి గల ఏమన్నా పెడితే తిననీకి వచ్చిరా? లేకుంటే మీ కులం ప్రతినిధులు మిమ్మల్ని పంపించిరా? ఇలా 300 కాపులు యాదవులు ఈ పీకుడు గాలని ఇద్దరిని పంపించినారా అంట న్యాయం చేయిపో అని. తెగ బలిసి తిరుగుతూ ఉన్నారు రోడ్ల మీద వాడి. మీరు అంత ఫైటర్లా, అంత పీకుడు గాల్లా 10 మంది పక్కన ఉంటే తప్ప నిలబడలేరు. మీరు గుంపులతోని కానీ ధైర్యం ఉంటేనే మాట్లాడాలి. ఈయన మాట్లాడతా చూడు, మన పీర్సావు ఒక మోకు దెబ్బ గాని అన్ని కూడా వచ్చినాయి. సామాజిక ఏం ఉండదు. ఇదిగో మోకు దెబ్బకి ఏమర్థం? రిజర్వేషన్లు మాట్లాడడానికి వచ్చినాడు వీడు, మోకు దెబ్బ గురించి మాట్లాడుతున్నాడు. నేను వ్యక్తిగతంగా బరాబర్ మాట్లాడతా. మీకు దమ్ముంటే నా మీద మాట్లాడండి, దమ్ముంటే మాట్లాడండి నా మీద అంటున్నా. నీవు ఏం చదువుకొని వచ్చినావు విఠల్? నువ్వు పిహెచ్డి క్యాండిడేట్ కదా, డబుల్ పిహెచ్డీలు కదా మీది. ఏం సంస్కారం ఉంది మీకు? ఉస్మానియా క్యాంపస్లో ఉండి ప్రజల సొమ్ము వృధా అయింది కదా. మీలాంటి పనికి మాలిన వాళ్ళు ఒక జాతి కొట్లాట పెట్టేవాళ్ళు, పేద ప్రజల యొక్క పైసలు కడితే ఏర్పడ్డది ఉస్మానియా. ఇలా ఒక్కొక్క రూపాయి పేదలు ట్యాక్సీలు కడితే నీకు ఉస్మానియాలో చదువుకున్నారు. మీరు చదువుకొని ఇలా జాతి ద్రోహం చేస్తారా? మీరా మాట్లాడేతోళ్ళు? నినాదం మారోజు వీరన్న నుంచి, మందకృష్ణ మాదిగ నుంచి వచ్చినాయి. మీరు అందరూ ఇలా లంబాడి హక్కుల పోరాట సమితి గాని ఇవన్నీ కూడా ఉద్యమాలు ఏ విధంగా వచ్చినాయంటే, తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం అనే సూత్రీకరించిందే వీళ్ళిద్దరు. మారోజు వీరన్న సూత్రీకరిస్తే మీలాంటి డబ్బాలు కొట్టే విధవలు ఉన్నంత కాలం ఇట్లాంటి వాళ్ళ పబ్బాలు గడుపుకుంటారు. సామాజిక న్యాయానికి వీళ్ళకి నాకు సంబంధం ఏమడుగుతాను అంటున్నా. ఏంది సామాజిక న్యాయం అంటే? దానికి అర్థమని చెప్పగలడా ఎవడన్నా? ఏంది సామాజిక న్యాయం అంటే? అంటరాని తనాన్ని ఓడగొట్టిండా? ఏమన్నా పుస్తకాలు రాసిండా? ఏమన్నా పునర్నిర్మాణ సంస్థలు పెట్టి మందకృష్ణ ఏదైనా జాతిని ఉద్ధరించిడా? ఏంది ఆయన పని? సామాజిక న్యాయం అంటే ఏంది అంటున్నా. సమాజంలో ఉన్న న్యాయం ఏంటి అంటున్నా. నోరు ఉంది కదా, ఏదైనా మాట్లాడవచ్చు. అవతలోని ఎంత గలీజ్ మాట అయినా సరే అనొచ్చు. సిగ్గు శరం లేదు మీకు.
ఇప్పుడు మీ చివరికి వస్తే మీరు ఏమంటున్నారు? మాలలది మాదిగలది న్యాయమైన డిమాండు అంటే అర్థమైంది. మాలలది అన్యాయమైన డిమాండు. మరి మాలలు చేసిన తప్పేంది? చదువుకొని తప్పు చేసిర్రు కాబట్టి చదువు బంద్ చేయమని చెప్తున్నారు మీరు. చెప్పండి అంటున్నా, చెప్పండి. మాలలు చదువుకోవద్దు, చదువు మానేయండి, అప్పుడు మాదిగలకు ఉద్యోగాలు వస్తాయి. కానీ వర్గీకరణ జరగాలంటే డివిజన్లో జరగదు. కూర్చొని మాట్లాడతారంట. ఇవే చెప్తుంది మా విమలక్క చెప్తుంది. ఏందమ్మా కూర్చొని మాట్లాడేది? ఏం పిల్లమ్మని పంచాది అనుకుంటున్నావా? లేకుంటే తల్లిదండ్రుల యొక్క భూములు పంచుకునే పంచాది అనుకుంటున్నావా? మీరు ఇన్ని రోజులు పాటలు పాడిరు, కష్టపడరు. మీకు ఎంత జ్ఞానం ఉందో మీ మైండ్లను చూసి, మీ సంపద చూసి, మీ జ్ఞాన సంపద చూసి మేము ఆశ్చర్యపోయినాం. మీరు మా కామన్ మ్యాన్ కన్నా అధ్వానం పాడారు. మరి ఏం పాడాయింది అవుతా? రాత్రి పాడితిరి. అందరికృష్ణ మాదిగన్న బయటకు తీసుకొచ్చిండు. ఇది ఒక 20 ఏళ్ళు తెలంగాణ పిచ్చోడుగా తిరుగుతున్న నాకు తెలంగాణ పిచ్చోడినా సైంటిఫిక్ స్టడీస్ జరిగినాయి దీని మీద. దేని మీద? ఇప్పుడు ఎస్సీ వర్గీకరణని వ్యతిరేకించే వాళ్ళు ఎవరు అంటే సామాజిక తెలంగాణ ద్రోహులు. ఇవాళ మనం డిక్లేర్ చేయాలి. నేనేం మాట్లాడాలి? వర్గీకరణని వ్యతిరేకించే వాళ్ళు ఎవరైనా కావచ్చు, సామాజిక తెలంగాణకి ద్రోహులు, సామాజిక న్యాయాన్ని దోచుకునే స్మగ్లర్లు వీళ్ళు, రాజ్యాంగ వ్యతిరేక శక్తులు. ఇవాళ సుప్రీంకోర్టు ఇలాంటి వెధవలను ఏమనాలి అంటున్నా? చెప్పిడిసి పండ్లు రాలగొట్టాలి, చెప్పిడిసి కొట్టి పండ్లు రాలగొట్టాలి. ఇలాంటి వెధవలను, ఇలాంటి వాళ్ళు రోడ్ల మీద తిరిగితే చెప్పు తీసుకొని పండ్లు రాలగొట్టాలి. ఎవరిని పడితే ముఖ్యమంత్రులను, మంత్రులను ఏమన్నా ఉంటే లెక్క ప్రకారంగా మాట్లాడాలి. ఏది పడితే అది అడ్డగోలిగా మాట్లాడుకుంటూ స్మగ్లర్లు, సామాజిక ద్రోహులంట అని విడగొట్టాలంట. మనిషి జన్మ ఎత్తితే అయిపోదు, చదువు ఒక్కటే ఉంటుంది అనుకోదు, సంస్కారం ఉండాలి. నేను అందుకనే చెప్పిన, మీరు పిహెచ్డి అంటగా చదువది ఎంత గలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్ధకంబు గుణ సంహితులు ఎవ్వరు మెచ్చరెచ్చటన్ పదునుగ మంచి కూరల నలపాకము చేసినైనా నందు నింపొదివెడు నొప్పు లేక రుచి పుట్టగా నేర్చునటయ భాస్కరా. ఈ భాస్కర శతకంలో చెప్పారు. మీకు చదువు ఉంది, మీరు పిహెచ్డీ చేసిరు, కానీ మీ మైండ్లలో విషం ఉంది. ఇలా ఎవరో ఒకరు మీకు చేస్తే పాపం చేసి ఉండొచ్చు, నాలాంటి వాడు మీ గురించి మాట్లాడుండొచ్చు. జాతిలో ఇల్లు లేని, తిండి లేని, నిరుపేదములో ఉన్నటువంటి, ఈ దేశానికి సేవ చేసినటువంటి వారసులు పోయినటువంటి జాతి అయినటువంటి ఒక జాతిని పట్టుకొని వీడు తెగబలిసి మాట్లాడుతూ ఉంటే వీడిని ఏమనాలే? 300 కాపోళ్ళు వీడిని ఇడిసిరా చెప్పండి. 300 కాపోళ్ళు రోడ్డు మీదకి వదిలిరా అంటున్నా. మర్యాద ఉంటేనే మర్యాద ఉంటుంది. ఇలా మీకు న్యాయం జరగాలంటే చెప్తా ఉన్నా నేను. మాలలు మొత్తం చదువు బంద్ చేసుకొని కూర్చుంటాం అంటున్నా. ఇలా నాగేశ్వరరావు చెప్తా ఉన్నాడు కదా, ఆయన మీరు మీ కథలన్నీ మొత్తం మీ బండారా మొత్తం బయట పెడతాం మీ కథని. ఈ దేశంలో మందకృష్ణకు ఒక్కరికే రాసినారా రాజ్యాంగం? ఉత్తరప్రదేశ్లో లేరా మాదిగలు? మహారాష్ట్ర లేరా మాదిగలు? మధ్యప్రదేశ్లో లేరా అంటున్నా. బీహార్లో లేరా? మరి వీళ్ళే ఎందుకు పొడుచుకుంటున్నారు? ఇంతకింతకు జంబేలు పొడుచుకుంటున్నారు. ఇంత పొడుగు ఏం తిన్నదారా పాయా? మరి రాజ్యాంగాన్ని విభజిస్తారంట. వర్గీకరణ న్యాయమండి. ఈ దేశానికి ఒక పీడ వచ్చిన దరిద్రమే ఈ నరేంద్ర మోడీ అని మేము చెప్తా ఉన్నాము. అనేక చట్టాలను, రాజ్యాంగాన్ని విధ్వంసం జరుగుతుందని చెప్తా ఉన్నాము. వ్యవస్థలు నాశనమైనవని చెప్తా ఉన్నాము. భూములు పోయినాయి, వ్యవస్థలు పోయినాయి. ఇలా ప్రజలు సాగు బతుకుల్లో ఉండరని చెప్తే వీళ్ళు దున్నపోతులు లేక కలిగి అడ్డగోలిగా రోజు మీటింగ్ పెట్టుకుంటే ఏదో ఒకటి చేస్తూ ఉన్నారు. ఆ మీటింగ్ పోతే ఈ మీటింగ్ పోతారు, ఈ మీటింగ్ పోతే మాదిగల కన్నా ఎక్కువ వీళ్ళది ఎక్కువైంది. మా మాదిగల కళాకారులు అందరు పేదోళ్ళు ఆడ. వాళ్ళు ఏదో పిలిచిర్రు, వాళ్ళకు ఉన్న టాలెంట్ చూసి మేము ఆనందపడుతున్నాం. వీళ్ళందరూ మాదిగల అని మాకు కూడా తెలియదు. వాళ్ళ పాటలు చూసి, వాళ్ళ కళ్ళలు చూసి మాకెందుకు శత్రువులు అవుతారా మాదిగలు? ఈ భోషిడికలు వచ్చి మధ్యలో మమ్మల్ని శత్రువులు చేస్తాం. మందకృష్ణ అంటే అన్యం పుణ్యం తప్పినవాడు, ఒక విరోధి. మందకృష్ణకి ఏం తెలియదు, పగలు ప్రతీకారం తప్ప ఏం తెలియదు. యువతలోని చంపాలంటే అవతలోని ఇంతకైనా దిగజాడతాడు.